ధనుస్సు రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి ఎంతో సమాచారం అనేది దొరుకుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ధనుస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. ఈ ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా మంచివారండి. అంటే వీరి యొక్క ఆలోచన విధానం అది ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే ఒక టార్గెట్ అనేది ఉంటుంది వీరికి జీవితంలో. వీరు ఏదైనా ఒక పనిని అనుకుంటే ఆ పనిని ఎంత శ్రద్ధతో పూర్తి చేస్తారు అనంటే, వీరు ఆ పనిని అంటే ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఆ పనిని పూర్తి చేయకుండా నిద్రపోరు. అది కూడా పర్ఫెక్ట్గా. అంటే మీరు ఎవరినైనా నమ్మి ఒక పని అప్పచెప్పారంటే మాత్రం ఇక వాళ్ళు ఆ పని గురించి మర్చిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ చేతిలో పడిన తర్వాత ఆ పనికి ఎక్కడా కూడా వంక అనేది ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు. చాలా తెలివైనటువంటి వారు ఈ ధనుస్సు రాశి వారు. అయితే వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వీరి జీవిత పరంగా వచ్చేటప్పటికి పాపం కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులతోటి వీరు జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డారని చెప్పి మనం చెప్పవచ్చు అన్నమాట. వీరు చిన్న వయసు నుంచి మనం చూసుకున్నట్లయితే వీరి బాల్యంలో అవ్వచ్చు, లేదా వీరి యవ్వనంలో అవ్వచ్చు, లేదా వృద్ధాప్యంలో అవ్వచ్చు, వీరి జీవితం మొత్తం కూడా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సుఖంగా ఉండటం చాలా తక్కువ. ఒకటి పాగుతలికి ఇంకో కష్టం, ఒకటి పాగుతలికి ఏంటంటే కష్టాలు అనేవి యుద్ధం చేసినట్లుగా వస్తూ ఉంటాయన్నమాట. కాసేపు నవ్వారంటే మళ్ళీ కాసేపటికి ఏం చెయ్యాలో ఏడవాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్దేమో అన్న భయం అనేది వీరికి ఎప్పుడు కూడా మనసులో పీకుతూ ఉంటుందన్నమాట. అలాగా ఏంటంటే ఒక్కొక్కసారి మానసికంగా బాగా బాధపడి కూడా ఉంటారనమాట. దేవుడా మమ్మల్ని అచ్చంగా నువ్వు బాధల కోసమే పుట్టించావా అని చెప్పి ఒక్కొక్కసారి మానసికంగా కూడా చాలా కృంగిపోతూ ఉంటారనమాట. అలా వస్తాయని చెప్పవచ్చు వీరికి కష్టాలు. అయితే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన దేవుడు ఇంకా అంటే గొడ్డలతో పోయేది గోటితో పోయిందంటారు చూడండి. అలాగా ఎంతో పెద్ద కష్టం నుంచి మీరు అంతటితో పోగొడుతున్నాడు. అది మీరు సంతోషపడండి. అంటే మీరు అనుకుంటున్నారు అసలు దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే మేమేం పాపం చేశామని చెప్పి మా మీద ఎంత పగబట్టాడు, మా మీద ఈ రకంగా పగ తీర్చుకుంటున్నాడు. హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే ఎలా పడితే అలా నమ్మకం లేకుండా పాపాలు అని పుణ్యాలని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు వాళ్ళు సంతోషంగానే బ్రతుకుతున్నారు. కానీ మేమేంటంటే ఇంత మంచితనానికి పోయి కూడా మేమేంటంటే ఈ రకంగా బాధల పాలైపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఎవ్వరికీ మేము తెలిసి అన్యాయం చేయలేదు, కానీ మాకేంటి ఈ సమస్యలు ఏంటి, ఈ కష్టాలేంటి, మేమైనా మనుషులమే కదా, మేమైనా తట్టుకోవాలి కదా అని చెప్పేసేసి అసలు దేవుడు ఉన్నాడా అనే సందర్భాలు కూడా మీకు అంటే ఒంటరిగా కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. కానీ నిజంగా మీకు దైవానుగ్రహం అనేది ఉందండి. దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండటం వల్లనే మీకు ఇంకా ఆ సమస్య అనేది అంతటితో పోయిందని చెప్పుకోవచ్చు అనమాట. లేకపోతే దైవానుగ్రహం కనుక మీ మీద లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చేదనమాట. ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్లనే ఆ దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. అలా జీవితాన్ని ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకునే వ్యక్తులు జీవితంలో మేము ఒక స్థాయికి రావాలి, ఒక మంచి స్థాయిలోకి ఎదగాలి అని చెప్పేసేసి ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా చేసేటటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులను కూడా ఎంతో ప్రేమగా అంటే భార్య అవ్వచ్చు, లేదా తల్లి అవ్వచ్చు, బిడ్డలను కానివ్వండి, కుటుంబ సభ్యులను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారు. ఇక ఈ ధనుస్సు రాశి వారి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, మంచి రూపవంతులు, మంచి గుణవంతులు. అంటే వీరి గుణం ఎలాగైతే బంగారం లాగా ఉంటుందో అలాగే వీరి రూపంలో కూడా చక్కగా ఉంటారనమాట. ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, గుండ్రటి ముఖంతోటి, చాలా చక్కగా విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. పొడవాటి జుట్టు ఉంటుంది. మగవారు కూడా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అయితే గత కొంతకాలంగా ఏంటంటే ఈ ధనుస్సు రాశి వారి యొక్క అంటే వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడటం, అభిమానించడం అనేది మొదలుపెట్టిందనమాట. కారణం ఏంటంటే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారండి, చాలా మర్యాదగా ఉంటారు. వారు ఆడవారిని బయట వారిని ఎవరినైనా సరే ఎంతో పద్ధతిగా అభిమానంగా పలకరిస్తూ ఉంటారనమాట. అంటే ఎవరినైనా సరే చాలా ఆప్యాయతగా అభిమానంగా అమ్మ అని చెప్పి
తల్లి అని చెప్పి అట్లా పలకరిస్తూ ఉంటారనమాట. అలాగే వీరి యొక్క పని విధానం కానివ్వండి, చేసేటటువంటి పనిలో కూడా ఎక్కడా కూడా భయంతో వెనకడుగు వేయరు, ధైర్యంగా మాట్లాడతారు. వీరికి కోపం వస్తే మాత్రం ఎదుటి వాళ్ళు ఎంతటి వారైనా సరే నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అలాగా వీరి యొక్క ధైర్యము, అభిమానము, వీరి కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేటటువంటి విధానము, వీరు బాధ్యతతో బంధాలతో కూడుకొని ఉండటం, ఇలా ఏంటంటే ఒక స్త్రీ మిమ్మల్ని గమనిస్తూ ఉంటుందన్నమాట. అలా గమనించి ఆ స్త్రీ మీ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టి ఆ స్త్రీ ఇంకా మీ మీద అభిమానం అనేది పెంచుకుంటుందన్నమాట. ఆ స్త్రీ అలా అభిమానం పెంచుకోవడానికి కారణం మీలో ఉన్నటువంటి మంచి పద్ధతులు, మీలో ఉన్నటువంటి చురుకు, తెలివి, టాలెంటు, ధైర్యము, కుటుంబాన్ని ప్రేమించే విధానము, ఇలా మీ ప్రతి ఒక్క పద్ధతి అనేది చాలా మంచిగా ఉండి ఆ స్త్రీకి నచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తుందన్నమాట. అంటే దూరంగా ఉండి మిమ్మల్ని గమనించడం, లేకపోతే మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని మీతో మాట్లాడాలని అనుకోవటం, లేకపోతే ఆల్రెడీ మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ మీరు తప్పుగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి నష్టము కూడా లేదు. అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్త్రీ అనంటే ఎవరు, అది అంటే బంధువుల్లో అవ్వచ్చు, లేదా మన రిలేషన్స్లో అవ్వచ్చు, స్నేహితుల్లో అవ్వచ్చు, లేకపోతే మన తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మన తరపున అంటే పెద్దవారు అవ్వచ్చు. అంటే ఒక స్త్రీ అంటే ఇక్కడ మీకన్నా చిన్నవాళ్లే, బయట వాళ్ళు మన ఉద్యోగం చేసేటటువంటి కాడ అట్లా కూడా అవ్వచ్చు అనమాట. అంటే అందరూ చిన్నవాళ్లే అని అనుకోవద్దు, పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానించవచ్చు. ఎందుకంటే మంచితనము, మనిషి పద్ధతిగా గౌరవంగా ఉన్నప్పుడండి వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ళు కూడా అభిమానిస్తూ ఉంటారు ఒక తల్లి మనసుతోటి. అలాగా మీకన్నా పెద్దవాళ్ళైతే తల్లిలాగా ఆలోచించండి, చిన్నవారైతే తోబుట్టువుల్లాగా ఆలోచించండి. ఒకవేళ మీకు వివాహం కాకపోయి ఉంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం గనక జరగకపోతే మాత్రం, అలాగే ఆ స్త్రీకి కూడా వివాహం జరగకపోతే మాత్రం మీరు పెద్దల సమక్షంలో చక్కగా అంగీకరింపజేసుకొని ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అనేది నిజంగా చాలా అదృష్టం ఉండాలన్నమాట. అలాంటి వారితో జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. అంత అభిమానించేటప్పుడు ఆ స్త్రీని మీకు వివాహం కాకపోతే మీ ఇద్దరికి వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం అయిన వారు అనుకోండి, ఆ స్త్రీ ఇచ్చేటటువంటి మంచి మంచి సలహాలను మీరు తీసుకోండి. ఆ స్త్రీ మీకు ఏదన్నా, ఎందుకంటే ఎక్కువగా సలహాలు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఆ స్త్రీ మాటల వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. ఆ స్త్రీ మీకు ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందుగా ఉంది. మీరు అంటే పెద్దగా పట్టించుకోరు ఆ స్త్రీని. ఆ స్త్రీ ఎలా గమనించాలి ఏంటి అన్న సందేహం మీకు రావచ్చు. ఆ స్త్రీ మీకు తరచుగా ఫోన్లు చేయటము, ఫోన్లు చేయాలని ప్రయత్నించడం, మాట్లాడాలని ప్రయత్నించడము, మీకు అంటే విసుక్కున్నా కూడా మీరు మళ్ళీ ప్రేమగా పలకరించగానే మళ్ళీ వెంటనే మాట్లాడటము, తన సలహాలు ఇవ్వటము, మీ మంచి గురించి తపన పడటం, మీకు ఎంతైనా సహాయం చేయడానికి ముందుకు రావటము, ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగ ఆటోమేటిక్గా మీరు గుర్తుపట్టవచ్చు. ఆ స్త్రీ మీకు పనిచేసే కాడ కూడా అట్లా చూస్తూ ఉండవచ్చు. అయితే ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, మీరు ఆటోమేటిక్గా మాట్లాడి ఉండవచ్చు. ఒకవేళ అర్థం కాలేదు అని అనుకోండి, మీరు ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. బయట వాళ్ళలోనే కాదు, మీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉంది, అది మీరు అర్థం చేసుకోండి. ఆ స్త్రీ మీ భార్య కూడా కావచ్చు అనమాట. ఒక్కసారి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మీరు గుర్తుపట్టకుండా, అంటే ఎవరన్నా అభిమానిస్తున్నారు అని అంటే ఎంతసేపటికి బయట గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ బయట వాళ్ళు కూడా అభిమానించవచ్చండి. ఎందుకంటే మనం పద్ధతిగా ఉన్నప్పుడు నలుగురిలో ఎవరైనా సరే, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే మనిషికి గౌరవం ఇస్తూ ఉంటారు, అభిమానం ఇస్తూ ఉంటారు అనమాట మంచితనం ఉన్నప్పుడు. అలాగా ఆ స్త్రీలలో మీ తల్లి ఉంటుంది, అలాగే మీ భార్య కూడా ఉంటుంది. ఒక్కసారి మీ భార్య గురించి మీరు ఆలోచించండి. మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుంటుంది, ఎంత తపన పడుతూ ఉంటుంది మీ గురించి. మీరు ఉదయం పనికి వెళ్తే లేచి మళ్ళీ రాత్రి వచ్చేదాకా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఇంటిని, మీ బిడ్డలను రక్షిస్తూ ఉంటుందన్నమాట. మీకోసము తన కని పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టుకొని మీ చేయి పట్టుకొని నడిచి వచ్చింది. మీరే లోకంగా, మీరే సర్వస్వంగా బ్రతుకుతుంది ఎవరు? మీ భార్య. అలాగా మీరు అంటే కష్టపడి వస్తే ప్రేమగా మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తాం, మీకు ఫోన్లు చేయాలని ప్రయత్నించడం, మీ భార్యతో ఎంత బిజీగా ఉన్న ఫోనుల్లో మాట్లాడండి. మీ భార్యను తిన్నావా లేదా అని ప్రేమగా
పలకరించండి. అలా మీ బిడ్డలని మీ ఇంటిని కాపలాగా చూసుకుంటూ ఎంత ప్రేమతో తనకున్నటువంటి మనస్ఫూర్తిగా ఒక ప్రేమతో మీ జీవితాల్లో తను తోడుగా నిలబడి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ మీ భార్య కూడా కావచ్చు అన్నమాట. కాబట్టి బయట ఎంతమంది ఉన్నా కూడా కానివ్వండి, భార్యకు ఉన్నటువంటి ప్రేమ నిజమైనది. భార్య కష్టంలో తోడుగా జీవితాంతం నిండు నూరేళ్ల పాటుగా మీ భార్య మీతో అడుగులు వేసి వస్తుందన్నమాట. కాబట్టి మీ భార్య కన్నా కూడా గొప్ప ప్రేమ అనేది మీకు ఎక్కడా కూడా దొరకదనమాట. కాబట్టి భార్యను ప్రేమించండి, భార్యను గౌరవించండి. మీరు తనకు అంటే నగలు చేపించారా, బంగారం కొనిపెట్టారా, ఆస్తులు కొనిపెట్టారా, వీటన్నింటికన్నా కూడా ముఖ్యంగా ప్రేమగా నువ్వు తిన్నావా, కొనుక్కో, నువ్వు రెస్ట్ తీసుకో అంటే ఇట్లా ప్రేమగా ఏం చేస్తున్నావని ఒక ఆప్యాయతగా మధ్యలో ఎంత బిజీగా ఉన్నా కూడా కాల్ చేసి మాట్లాడటం. ఇంకా మీ ఫోన్ కోసమే కదండి తను ఎదురు చూస్తూ ఉండేది. తల్లిదండ్రులు ఉన్నా మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా ప్రేమ అనేది భర్త మీదే ఉంటుందన్నమాట. అలా మీ భార్య ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడు ప్రేమను చూపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూడండి. తన కోసం కష్టపడినా కూడా మీరు అంటే ఆ కష్టాన్ని కూడా మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తనతో ప్రేమగా మాట్లాడటం వలన తను ఏదన్నా చిన్నపిల్లలాగా మొండితనంగా మారం చేస్తున్నా కూడా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే మీ ఇంట్లో ఉన్న తల్లిని కూడా గౌరవించండి, తల్లిని కూడా ప్రేమించండి. తల్లి యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా తీసుకోండి. తల్లి ఆశీస్సుల వల్ల మీరు జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ స్త్రీ మీకు బయట వాళ్ళైతే ఎవరన్నా పని చేసే కాడైతే వాళ్ళు కూడా అభిమానించవచ్చండి. అభిమానించినా చేసినా కూడా మీరు వివాహం జరిగిన వారైతే మాత్రం వారితో ఏంటమ్మా అంటే అంతవరకే మాట్లాడి ఇక అంతే అంటే తప్పుగా ఆలోచించాల్సిన అవసరం ఎక్కడా కూడా లేదండి. ఒక మనిషి మీద అభిమానం ఉండాలి అంటే, అభిమానం ఉంది అని అంటే ఆ అభిమానంలో మంచితనమే చూడాలి, కానీ మనం ఎప్పుడు కూడా చెడుని వెతకూడదు అనమాట. ఎందుకంటే అభిమానానికి ఆడవారికి మగవారి మీద అభిమానం ఉండాలని రూల్ లేదు, మగవారికి ప్రత్యేకంగా ఆడవారి మీద అభిమానం ఉండాలని రూల్ లేదు. మగవారిని కూడా అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఆడవారు కూడా పద్ధతులన్నీ సరిగ్గా ఉంటే ఆడవారికి కూడా ఎంతమంది అభిమానిస్తూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారి పురుషులు అది ఎక్కడైనా సరే మీకు బంధువుల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, మీరు పనిచేసేటువంటి కానివ్వండి, ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పటి నుంచో గమనిస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అంటున్నా కూడా ఆ స్త్రీ మిమ్మల్ని ఎక్కడా కూడా మాట పడనివ్వదు, మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతుందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ మీకన్నా పెద్దవారైతే చక్కగా ఒక తల్లిలాగా ఆశీర్వచనాలు తీసుకోండి, తన యొక్క సలహాలు వినండి. తన సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ చిన్నవారైతే తనను ఒక తోబుట్టువులాగా ఆదరించండి. అలాగే మీ వయసు వారు అనుకోండి, తనను ఒక స్నేహితురాలులాగా ఆదరించండి. అంతేకాని మీరు ఆ స్త్రీ వల్ల అయితే మాత్రం మీకు ఎలాంటి నష్టమూ లేదండి. ఇంకా ఆ స్త్రీ యొక్క సలహాల వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి ఈ పురుషులు ఏంటంటే చాలా వరకు కూడా జీవితంలో కష్టం అనేది ఎక్కువగా వీరు వ్యాపారాల్లో కన్నా ఉద్యోగాల్లో కన్నా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం అంటే ఎక్కువగా వ్యవసాయం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా పల్లెటూరుల్లో కానివ్వండి చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా యాక్టివ్గా ఉంటారండి. అంటే వీరికి ఒక వయసు వచ్చినా కూడా వీరు చిన్నవారిలాగా కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వీరు కష్టపడేటటువంటి మనస్తత్వం కాబట్టి చాలా వరకు కూడా వీరికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయన్నమాట. అలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. మీరు అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది మీకు తప్పనిసరిగా అవసరం అనమాట. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్యలు అని చెప్పి వదిలేసేస్తే రేపు అవి పెద్దవిగా మరి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అలాగే ఆ స్త్రీ వల్ల మీరు అంటే ఇళ్లల్లో కూడా ఎటువంటి గొడవలు అంటే మమ్మల్ని బయట ఎవరు ఎంత అభిమానిస్తున్నారో మీకు తెలుసా, ఇంట్లో ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసేసి అలాంటి విషయాలు ఏవి కూడా, ఎందుకంటే బయట ఎంతమంది అభిమానిస్తూ ఉంటారండి. మనిషి ఎదురుగా ఉన్నంతసేపు మాట్లాడతారు, తర్వాత పక్కకి వెళ్తే వాళ్ళు అంటే మనం ఎవరమో కూడా వాళ్ళకి గుర్తుండవు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతూ ఉంటారనమాట. అలాంటి వారి కోసము ఎవరో కాస్త అభిమానంగా మాట్లాడారని చెప్పేసి వారి గురించి ఇళ్లల్లో వాళ్ళని చులకనగా
చులకనగా మాట్లాడకూడదు, ఇంట్లో భార్యను చులకనగా మాట్లాడకూడదు. ఎందుకంటే జీవితాంతం నిండు నూరేళ్ల పాటు మీతో కలిసి ఉండాల్సింది మీ భార్య కాబట్టి మీ భార్యని ఎప్పుడు కూడా గౌరవించాలి. మీ భార్యని ఎక్కడా కూడా మూడో వ్యక్తి ముందర ఎప్పుడు కూడా చులకన చేసి మాట్లాడకూడదు. అది చాలా తప్పనమాట. ఆడవారి మనసు ఒక్కసారి గాయపడిందంటే మాత్రం ఆ వారిని అంటే మామూలుగా మళ్ళీ తీసుకురావడానికి ఇక మీకు ఈ జన్మ కూడా సరిపోదన్నమాట. కాబట్టి మీరు చక్కగా మీ భార్యను ప్రేమించండి, మీ బిడ్డను ప్రేమించండి, మీ తల్లిని గౌరవించండి, అలాగే బయట ఆడవారందరినీ కూడా గౌరవించండి. అలా గౌరవించడం వల్ల ఏంటంటే మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ దైవం కూడా ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు. ఆ దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు మంచిగా ఉంటాయి. మీరు చేసేటటువంటి పనిలో కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. పని చేసేటటువంటి శక్తి, ఆరోగ్యము, గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా మీకేంటంటే ధనుస్సు రాశి వారికి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడిందండి. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా నిదానంగా తీర్చుకుంటున్నారు. చాలా వరకు కూడా ఇప్పుడు మీరు జీవితంలో సంతోషంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి సంతోషంగా ఉండాలి అని అంటే వెనకమాల కోట్లే ఉండాల్సినటువంటి పని లేదండి. ఎవరైతే జీవిత భాగస్వామితో తృప్తిగా ఉంటారో వారే నిజమైనటువంటి కోటేశ్వరులు అనమాట. అంతకు మించినటువంటి అదృష్టం లేదండి. ఎన్ని బిల్డింగులు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా మన అనేటటువంటి మనిషి, మన తోడు, మన భాగస్వామి మనకు లేనప్పుడు ఎన్ని ఉన్నా కూడా వృధానే అవుతుందన్నమాట. కాబట్టి ఒక పూరి గుడిసెలో ఉన్నా సరే మనకంటూ మనల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి, మన తోడు, మన భాగస్వామి, భార్యకు భర్త, భర్తకు భార్య, బిడ్డలైనా సరే కొంతకాలమే ఉంటారండి మనతోటి. వారికంటూ ఒక లైఫ్ వచ్చి వారికి వివాహాలు చేసిన తర్వాత వాళ్ళ దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చివరి దాకా ఉండాల్సింది భార్యాభర్తలే, ఒకరికొకరు శాశ్వతం అన్నమాట. కాబట్టి మీరు మీ భార్య పిల్లలతోటి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండండి. బయట విషయాన్ని ఎక్కడ కూడా తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టవద్దు. బయట పనులే. మనం పని చేసుకున్నామా, కష్టపడ్డామా, ₹1 తెచ్చుకున్నామా, అవి తీసుకొచ్చుకొని కుటుంబంలో జరుపుకున్నామా అంతవరకే. కానీ ఎవరో ఏదో అభిమానించారు, పొగిడారని చెప్పేసి వాటి వల్ల మీరు మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. ఇలా చేస్తే మీకు సరిపోతుంది అనమాట. ఈ ధనుస్సు రాశి వారికి ఏంటంటే మీకు కష్టాలు కూడా పోతాయండి. మీరు దైవాన్ని నమ్ముకోండి, శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం, శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేయటము, పూజ చేసుకోవటము, శుక్రవారం రోజున ఇంట్లో మహాలక్ష్మికి పూజ చేసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాగా ధనుస్సు రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందండి. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ మీరు దైవాన్ని నమ్ముకోండి. మనుషుల్ని ఎవ్వరిని కూడా నమ్మవద్దు. ఏ మనిషిని నమ్మి కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా చెప్పవద్దు. ఎందుకంటే మీరు వింటున్నారు అనుకోని వారికి చెబుతూ ఉంటే వాళ్ళు కనీసం వినడం కూడా వింటారనమాట. మంచి మాటలు ఎవరికి నచ్చుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి మాటలు ఎవరికీ నచ్చవు, కానీ ఒక చెడు అట్రాక్ట్ అయినంతగా మంచి అనేది అంత స్పీడ్గా అట్రాక్ట్ అవ్వదన్నమాట. కాబట్టి మీ బాధలు ఏమన్నా ఉంటే ఇంట్లో మీరు ఒకరికొకరు చెప్పుకోవటము, దైవానికి చెప్పుకోవటం వలన ఆ సమస్యకు ఒక దారి అనేది దొరుకుతుంది. ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది అనమాట. మీకు మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. వివాహం అంటే ఇష్టమైన వారితో వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీరిలో అంటే కొంతమందికి ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా మంచిగా మీకు ఉద్యోగాల అవకాశాలు అయితే ఉన్నాయి. దాని గురించి ఇబ్బంది పడవద్దు. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో సంతానం కూడా కలుగుతుందండి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. మీకు అంతా కూడా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉండండి. ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు చెప్పుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. శివుడి యొక్క ఆశీస్సులు ఉంటే మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏంటనేది ధనుస్సు రాశి వారి గురించి. ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ధనుస్సు రాశి వారికి మరికొంతమందికి వీడియో చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా తెలిసి తెలియని వయసుల్లో నిజాన్ని భ్రమల్ని నిజాల్లాగా ఎవరు మనవారు, ఎవరు బయటవారు, ఎవరు శాశ్వతం, ఎవరు కాదు అనేటటువంటి విషయాలు గ్రహించగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. కాబట్టి అలాంటి వారికి ఇలాంటి వీడియోస్ అనేవి షేర్ చేసిన, లైక్ చేసిన, చేరి తెలుసుకొని మారే అవకాశం అనేది ఉంటుంది.
భార్యలను గౌరవించే అవకాశం అనేది ఉంటుంది, నిజానిజాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. బయట ఆడవారితో పద్ధతిగా ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ధనుస్సు రాశి వారు ఎలాగైతే చాలా చక్కగా గౌరవంగా ఉంటారో అలాగే మిగిలిన వారు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.